జైల్లో ఖైదీలు అందరికీ భోజనం ఏర్పాటు చేశాను. ఆ రామచంద్రయ్యకి స్పెషల్ భోజనం ఏర్పాటు చేశాను. అది తిని నా కళ్ళ ముందే రక్తం కక్కుకొని చావాలి అని చెప్పి రమాదేవి చెప్పడం విన్న రోజా షాక్ అవుతుంది. ఇంకా పొరుగున వచ్చి చామంతికి వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటుంది. ఆ మాటను చామంతికి భయపడుతూ ఉంటుంది. నాన్న కాపాడని చెప్పేసి ఇంకా జైలుకి వస్తుంది. ఈలోగా రమాదేవి ప్లాన్ ప్రకారం రామచంద్రకి స్పెషల్గా ఫుడ్ పెట్టడం, అలాగే చంపడానికి ప్లాన్ చేయడం అంతా ఏర్పాటు జరుగుతూ ఉంటాయి. రామచంద్ర చాలా కోపంగా రమాదేవిని చూస్తూ ఉంటాడు. కానీ జైల్లో ఉండడం వల్ల ఏం చేయలేకపోతూ ఉంటాడు. చామంతి వెళ్ళి జైల్లో చెప్తుంది, మా నాన్న ప్రమాదంలో ఉన్నాడు, కాపాడాలి, నన్ను లోపల వెళ్ళనివ్వండి అని చామంతి అడుగుతుంది. అక్కడ లోపల వీఐపీలు ఉన్నారమ్మా, వెళ్ళకూడదు అని చెప్పి జైలర్ ఆపుతూ ఉంటాడు. ఇంకా చామంతి అదే పని రిక్వెస్ట్ చేస్తుంది కానీ వినిపించుకోరు. ఇంకా చామంతికి ఏం చేయాలి అర్థం కాదు. అక్కడ ఉన్న కత్తి తీసుకొని తన గొంతుని పెట్టుకొని చేస్తాను బెదిరిస్తూ ఉంటుంది. అలాగే ఒకవేళ ఫుడ్ తినకుండా తప్పించుకుంటే సేఫ్టీకి ఇంకో ఏర్పాటు కూడా చేసి పెట్టని చెప్పి రమాదేవి తప్పకుండా అని చెప్పి జగదీష్ అంటాడు. ఇంకా రౌడీలు ఏర్పాటు చేసి రామచంద్రని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. అనుకున్న విధంగా 2 ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక ప్లాన్ ఫెయిల్ అవుతే ప్లాన్ ఇంకో రెడీ చేసుకొని పెట్టుకుంటారు. చామంతికి ఏం చేయాలి అర్థం కాదు. నన్ను లోపల పంపించని చెప్పి అది అడుగుతుంది. అమ్మ బయట వాళ్ళు వెళ్ళడం కుదరదని చెప్పి జైలర్ అంటూ ఉంటారు. కానీ చామంతి మాత్రం నేను వెళ్ళాలి అని చెప్పి అతను కత్తి పెట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది. ఈలోగా రామచంద్రని కత్తితో పోవడానికి సిద్ధమవుతారు. అనుకున్న విధంగా రామచంద్ర పొట్టలో కత్తి దించుతారు. ఇంకా రామచంద్ర ఒక్కసారిగా కుప్పకూలి రక్తముళ్ళ కింద పడతాడు.